మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రమాదకర స్థాయిలో పెన్గంగా ప్రవహిస్తోంది. పెన్గంగా ప్రవాహంతో చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. తెలంగాణ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేయడం వల్ల నదుల్లో ఇన్ఫ్లో అనేది భారీ స్థాయిలో పెరుగుతుంది. మనం ప్రస్తుతం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. డొలారా గ్రామం వద్ద చాలా ప్రమాదకర స్థాయిలో పెన్గంగ ప్రవహిస్తుంది. చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి. తెలంగాణ వైపు ఒక టెంపుల్, మహారాష్ట్ర వైపు ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రస్తుతము పెన్గంగ నదిలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షం కురుస్తుంది. దాంతోనే ఇదంతా కూడా ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూడొచ్చు విజువల్స్లో. ఎక్కడ చూసినా కూడా చెట్లు పూర్తిగా మునిగిపోయినంత స్టేజ్లో నీళ్ళనేటివి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మహారాష్ట్ర వైపు పూర్తిగా కొంత పంట పొలాలు కూడా మునిగిపోయాయి. పత్తి, సోయా లాంటి క్రాపు పూర్తిగా ఈ ప్రాంతంలో మునిగిపోతుంది. ప్రతిసారి కూడా వరదలు వచ్చిన టైంలో ఇదే పరిస్థితి. అవతల వైపు మనకు విజువల్స్లో కనిపిస్తున్న గ్రామం అంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన పిప్పల్కోటి గ్రామం. ఆ గ్రామం దాదాపు దగ్గర వరకు కూడా కొంత నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. చూడొచ్చు బ్రిడ్జికి దాదాపు ఈ అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ ఏదైతుందో బ్రిడ్జికి తాకుతూ వరద ప్రవాహం అనేది ప్రవహించే అవకాశం ఉంది. ఇంకా కొంత ఇన్ఫ్లో పెరిగితే పైన మహారాష్ట్రలో ఉన్న అప్పర్ పెన్గంగ ప్రాజెక్ట్ సంబంధించి గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు. సో దాంతో కింద ఉన్న ఏదైతే మండలాలు ఉన్నాయో ఈ మండలాలకు కూడా అలర్ట్ చేశారు. బేలా, జైనత్ మండలాలతో పాటు తాంసీ మండలానికి, భీంపూర్ మండలానికి ఆనుకొని ఈ పెన్గంగ పరివాహక ప్రాంతం ఉంటుంది. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఈ పెన్గంగ బ్యాక్ వాటర్తో పాటు, ఎందుకంటే నిన్న భారీ వర్షం దాదాపు 15 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ పెన్గంగ భారీ వరదతో ఆ వాగులన్నీ కూడా బ్యాక్ వాటర్ వెనుకకి కొట్టడం వల్ల కొంత ఆ పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, చాలా స్పీడ్గా వాటర్ అనేది చాలా పెద్ద మొత్తంలో పైనుంచి వస్తుంది. సో అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇంకా ఈ ప్రవాహం అనేది పెరిగే అవకాశమే చాలా వరకు కనిపిస్తుంది. చెట్లు, పెద్ద పెద్ద ముద్దులన్నీ కూడా ఈ ప్రవాహంలో పైనుంచి కొట్టుకొని వస్తున్నాయి. పశువుల కలేబరాలు, అంటే మహారాష్ట్రలో ఎంత భారీ స్థాయిలో వర్షం కురిచిందో మనం దీన్ని బట్టి అంచనా వేయొచ్చు. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన 15 సెంటీమీటర్లే కాదు, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షానికి కూడా ఇదంతా ప్రవాహం అంతా వస్తున్నదని చెప్పి చెప్తున్నారు. అయితే దిగువనున్న ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు ఈ పెన్గంగ పరివాహక ప్రాంతంలో, ఎందుకంటే వర్షం తగ్గింది కాబట్టి చాలామంది ఫోటోల కోసం ఇక్కడికి వస్తారు. సో ఎక్కడ ఎక్కువ డెప్త్ ఉంది, ఎక్కువ జారి పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఇక్కడ పహారా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో అలర్ట్ చేస్తున్నారు. పూర్తిగా ఎవరు కూడా మత్స్యకారులు కానీ, పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ నదీ పరివాహక ప్రాంతం వైపు వెళ్ళొద్దు ఒక 2 రోజుల పాటు అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ప్రాణాల నష్టం జరగకుండా కొంత ముందస్తు చర్యల్లో భాగంగా నిన్నటి నుంచి కూడా అధికారులు క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగా నదితో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాణహిత నది, గోదావరి, వైన్గంగా, వరదా నదులు కూడా చాలా భారీ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతుంది, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.